అందరికీ నమస్కారం. దినవహి న్యూస్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంపై, ప్రధానమైన అంశంపై ఈరోజున విశ్లేషణ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలు, దానిపై జరిపిన దర్యాప్తు వివరాలపై ఈరోజు విశ్లేషణ. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది కేవలం ఒక ఆలయం కాదు, కోట్లాది మంది హిందువుల యొక్క ఆత్మవిశ్వాసం, భక్తి, నమ్మకం. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారు చేసే లడ్డూ ప్రసాదం దేవుని యొక్క ఆశీర్వాదం. దానిలో కల్తీ చేయడం అంటే దేవుడి విశ్వాసంలో కల్తీ చేయడమే. ఇది మామూలు తప్పు కాదు, ఘోరాతి ఘోరమైన మహాపాపం. దేవుడి విశ్వాసంలో కల్తీ చేయడం అంటే పాపం, మహాపాపం. ఇది కేవలం చట్టం ముందు నేరం కాదు, ధర్మద్రోహం. భక్తిని వాడుకుని తమ స్వార్థ ప్రయోజనాల గురించి డబ్బే సంపాదించాలని కృత్రిమ ఆలోచనలతో భక్తి పేరుతో మోసం చేసిన ఆ వ్యక్తులు ఎప్పటికైనా ఆ అగ్నికి లోనవుతారు అన్నది ఈరోజు నిరూపణ అయింది. ఆ శ్రీనివాసుడు ఉన్నాడు అని ప్రతి క్షణం నిరూపించుకుంటున్నాడు, ఇప్పుడు కూడా నిరూపించుకున్నాడు. అందుకే సుప్రీంకోర్టు ద్వారా వేసిన సిట్ అండ్ సిబిఐ విచారణలో అతి ముఖ్యమైన విషయం ఈవేళ బయటపడింది. మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఈవేళ విచారణకి హాజరయ్యారు. ఆ విచారణలో తేలింది ఏంటి? అది నెయ్యి కాదు, సప్లై చేసిన నెయ్యి కాదు, కల్తీ నెయ్యి అసలే కాదు, కృత్రిమ నెయ్యి. అంటే ఒక చుక్క పాలు కూడా కొనకుండా, ఒక చుక్క వెన్న కూడా, ఒక కేజీ గ్రాము వెన్న కూడా కొనకుండా, వెజిటబుల్ ఆయిల్స్ తోటి, ఇండస్ట్రియల్ కెమికల్స్ తోటి ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు. ఇంతకన్నా ఘోరమైనది ఏదైనా ఉందా? అది ఈరోజు ధర్మారెడ్డి గారి విచారణలో బయటపడిన విషయం, రుజువైన విషయం. అందుకే తప్పించుకోలేని పరిస్థితుల్లో, దైవానికి భయపడి కాదు వాళ్ళు చేసే పని, తప్పించుకోలేని పరిస్థితుల్లో ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడు. మారి నేను పైన చెప్పిన వాళ్ళ మా హైకమాండ్ చెప్పింది. హైకమాండ్ అంటే ఎవరు? ఆ రోజు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఆయన చెప్పినట్టు నేనే నడుచుకున్నాను, ఈ కల్తీకి ఘోరాలకి అన్నిటికీ కారణం ఆయనే అని ఒప్పుకొని అప్రూవర్గా మారాట. అంటే శ్రీనివాసుడు ఉన్నాడు కదా, నిరూపించాడు కదా నేనున్నానని. అది తిరుపతి దేవస్థానం యొక్క మహిమ. ఎంతటి వ్యక్తులైనా, ఎవరైనా అక్కడ కళ్ళు మూసుకుని తలంచుకోవాల్సిందే. ధర్మారెడ్డే కాదు, సుబ్బారెడ్డే కాదు, భూమన కరుణాకర్ రెడ్డే కాదు, వాళ్ళ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఆయనే కాదు, ఎవరైనా సరే తలంచవలసిందే.
ఉంచాడు. ఇప్పుడు ఇంకా ఉంచుతాడు. ఇంకా వస్తున్నాయి తలలు, ఉంచే తలలు ఇంకా వస్తాయి ముందు ముందు. కలియుగ వైకుంఠుడు. అటువంటి కలియుగ వైకుంఠుని మనం ఏదో నా తెలివితేటల వల్ల మోసం చేస్తున్నాను నేను అనుకుంటే అది నీ తెలుగు తక్కువతనం. ఇప్పుడు ఏమైంది నీ మోసం? మీరందరూ కలిసి గూడు పుటాణిగా ఏర్పడి చేసిన మోసం ఏమైంది? బయటపడింది. తప్పించుకోలేరు మీరు శిక్షల్ని. ఎవరూ తప్పించుకోలేరు మీరు శిక్షని. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు పరకామణిని ముంచేశాడు. అతను తప్పించుకోలేడు. అతను ద్రోహే. ఇప్పుడు వైఎస్ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కృత్రిమ నెయ్యిని, ప్రసాదాన్ని కల్తీ చేయడం, లడ్డుని, పైగా అదే కృత్రిమ లడ్డుని అయోధ్య రాముడికి పంపాడు 1,00,000 లడ్డుని. బుద్ధుండక్కర్లే సుబ్బారెడ్డికి? హిందువులని చెప్తాడు, నేను నా అంత భక్తులు ఎవరు లేరంటాడు, నా భార్య ఇంకా భక్తురాలంటాడు. ఈ కల్తీ లడ్డుని అయోధ్య రాముడికి పంపావు, అప్పుడు 1,00,000 లడ్లు. నెయ్యి కాంతి, నెయ్యి సప్లైకి అనుమతిస్తావా నువ్వు? ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? ఎంతకాలం మోసం చేస్తావు? బయటపడిందిగా ఇప్పుడు. ఏం చెప్తావు సమాధానం నువ్వు? నీ పిఏ అకౌంట్, చిన్న అప్పన్న అకౌంట్లో 4.5 దగ్గర నుంచి 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేట ఒక చిన్న ఉద్యోగస్తు అకౌంట్లో ఎక్కడి నుంచి వచ్చేది అంత డబ్బు? ఆస్తులు కొన్నాడు అతను. ఎక్కడి నుంచి వచ్చాయంత డబ్బు? నీకు బినామీ కాదా అప్పన్న? నెయ్యి లాంటి కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తారా మీరు? దర్యాప్తులో వెల్లడైన కీలక అంశాలు ఏమిటంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలంలో సుమారు 60 లక్షల నుంచి 68 లక్షల టన్నుల కృత్రిమ నెయ్యి సప్లై చేశారట. కృత్రిమ నెయ్యి ఇంచుమించు దాని ఖరీదు 250 కోట్ల నుంచి 260 కోట్లు ఉంటుంది. దర్యాప్తు నివేదికలో బయటపడ్డాయి ఇవన్నీ. దాన్ని సప్లై చేసిన వాళ్ళు ఎవరు? బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్తరాఖండ్కి చెందింది. ఇదిలా మోసం చేస్తోందని బయటపడినప్పుడు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి అదే బోలేబాబా చేత వేరే పేర్ల మీద వేరే ప్రాక్సీ యూనిట్స్, అవి ఏమేంటి ప్రాక్సీ యూనిట్స్? తిరుపతికి చెందిన వైష్ణవి డైరీ, యూపీకి చెందిన మాల్గంగా, తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ. మళ్ళీ ఆ 3 డైరీల ద్వారా ఈ హోలీ బాబా ఈ బాబాయే పంపించేవాడు. పేరు వాళ్ళది, కానీ నెయ్యి తయారయ్యేది ఇక్కడే బోలీ బాబాలోనే. దేంతో తయారు చేశారు నెయ్య? పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ వంటి వనస్పతి, బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, ఇటువంటి వాటితో తయారు చేసేట అన్ని కెమికల్సే. కృత్రిమ నెయ్యి అది. ఆ నెయ్యి సప్లై చేసి ఎంతటి మహాపాపం చేశారండి మీరు. భక్తుల యొక్క నమ్మకాన్ని ఏం చేశారు మీరు? నాణ్యత, మతపరమైన మనోభావాలపై పెద్ద దెబ్బ. శ్రీవారి లడ్డూని భక్తులు అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా వనస్పతి నూనెలు, రసాయనాలు వాడటం కోట్లాది మంది మతపరమైన మనోభావాలను దెబ్బతీశారు మీరందరూ కలిసి. అదొకటే కాదు, ఆరోగ్యం,
భక్తుల యొక్క ఆరోగ్యం, భక్తుల యొక్క నమ్మకాన్నే పణంగా పెట్టలేదు మీరు, భక్తుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. మీరు పెట్టి డబ్బులు సంపాదించారు. ఏం చేసుకుంటారు డబ్బు? ఇప్పుడు మీకు కూడా పట్టుకెళ్తారా? పైగా ఇదే లడ్లు అయోధ్యకు పంపించారు రాముల వారికి. 1,00,000 లడ్లు, 1 కాదు 2 కాదు, 1,00,000 లడ్లు. ఇంత మోసం జరుగుతుందని 2022లో అప్పటి చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డికి తెలుసున్నప్పటికీ కించిత్ మాట్లాడలేదు ఆయన. సరఫరాకి ఎటువంటి పరిస్థితులు అడ్డు చెప్పలేదు. ఆ అడ్డు చెప్పకుండా ఉండడానికి కారణం ఏంటి? తన పిఏ చిన్న అప్పన్న ద్వారా తీసుకున్న కమిషన్లు, ముడుపులు, అవినీతి సొమ్ము. అందుకే ఆ అప్పన్న అకౌంట్లో 4.5 దగ్గర నుంచి 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఆస్తులు కొన్నాడు అప్పన్న. నెయ్యికి టెండర్ పిలిచినప్పుడు 320 రూపాయలకి సప్లై చేస్తాం ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి సప్లై చేస్తా ఉన్నప్పుడు అనుమానం రావాలి కదా. ఆవు నెయ్యి బజార్లో 320 రూపాయలే ఉందా? అంత తక్కువకి ఎవరన్నా ఆవు నెయ్యి ఇవ్వగలరా? అనుమానం రావాలి కదా. ఇంత తక్కువకి ఎలా కోట్ చేశారు వీళ్ళు అని అనుమానం రావాలి కదా. రాదు. ఎందుకు వస్తుంది? రాదు. తెలుసుండే జరిగేది కదా ఇదంతాను. వీళ్ళంతా గూడుపుటానికి తెలుసుండి చేసిందే కదా. అప్పుడు ఎందుకు అప్పటి సరైన చెకింగ్ లేదు, వ్యవస్థ లేదు. తిరుపతి దేవస్థానంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెయ్యిని చెక్ చేసే శుభ్రత, నెయ్యి యొక్క స్వచ్ఛతను చెక్ చేసే వ్యవస్థ లేదప్పుడు. ఆ లోపాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇంత ఘోరమైన మహాఘోరం పాపం చేశారు. భక్తుల యొక్క నమ్మకాన్ని దెబ్బతీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతని మంట కలపడానికి ప్రయత్నించారు. మీరు హిందువులా? మేము హిందువులని చెప్పి నమ్మాలా? మీరు చెప్తే హిందువులైతే పని చేయగలరా? ఇంత ఘోరమైన మహాపాపం చేయగలరా హిందువులు ఎవరైనా? ఏ హిందువు చేయలేడు ఇంత ఘోరమైన పాపం. హిందూ ఉద్యోగస్తుల్లో, హిందూ రాజకీయ నాయకుల్లో, హిందూ ఐఏఎస్ ఆఫీసర్లో, ఐపీఎస్ ఆఫీసర్లో అవినీతి పనులు చేసేవాళ్ళు ఉన్నారేమో, కానీ ఉన్నారు, లేదని చెప్పం, ఉన్నారు. కానీ దేవుడి దగ్గర మహాపాపం చేసిన వాడు ఎవడు ఉండడు హిందువు. మిగిలిన వ్యవస్థలో, ఆఫీసుల్లో అవినీతి పనులు చేయొచ్చు, కాంట్రాక్ట్స్లో అవినీతి పని చేయొచ్చు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి పని చేయొచ్చు, ఇంకో చాట అవినీతి పని చేయొచ్చు, రోడ్డు కన్స్ట్రక్షన్లో అవినీతి పని చేయొచ్చు. కానీ దైవానికి సంబంధించిన పనులలో, దైవానికి సంబంధించిన కార్యక్రమముల్లో అవినీతి చేయలేడు హిందువు. అంత సాహసం చేయరు. అలా చేశాడు అంటే వాళ్ళు రాక్షసులైనా అయ్యి ఉండాలి, లేదా హిందువు కానివాడైనా అయ్యి ఉండాలి. మీరు దేంట్లో చెందుతారు? రాక్షసుల కింద చెందుతారా, లేక హిందువు కానివాళ్ళ కింద చెందుతారా? మీరు ఆలోచించండి. కానీ మిమ్మల్ని మాత్రం ప్రజలు క్షమించరు మిమ్మల్ని ప్రజలు. మీకు శిక్ష పడవలసిందే, కఠినమైన శిక్ష పడవలసిందే. అవి కోర్టులే వేస్తాయా, ప్రభుత్వాలే వేస్తాయా? ఎవరైనా వేయండి. ఎవరు వేయకపోతే ప్రజలే వేస్తారు మీకు శిక్ష. హిందువులు వేస్తారు శిక్ష మీకు. ఏమనుకుంటున్నారు హిందూ మతం అంటే? వెంకటేశ్వర స్వామి దేవాలయం అంత చులకనైపోయిందా మీకు?
రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మీ అందరి సంగతి బయటపడుతుంది. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి వ్యవస్థలన్నీ. మళ్ళీ మీరు జన్మలో బయటకు రాలేరు అక్కడి నుంచి. మీరు బయట ప్రపంచంలో ఉండదగ్గ మనుషులు కాదు. మీరు చండాలమైన అతి ఘోరాతి ఘోరమైన ప్రవృత్తున్న మనుషులు. మీరు మనుషులు కాదు. నేను పొరపాటుని చెప్పాను. మనుషులు కాదు. మీరు ఘోరాతి ఘోరమైన ప్రవృత్తి కలిగిన రాక్షసులు. మీరు మనుషుల మధ్యన ఉండదగ్గ వాళ్ళు కాదు. హిందూ దేవాలయం తిరుపతి కలియుగ వైకుంఠం. అటువంటి దేవాలయాన్ని మోసం చేస్తారా మీరు? ఇవాళ ధర్మారెడ్డి నేను అప్రూవర్గా మారాను. అప్రూవర్గా దేనికి మారావు? పశ్చాత్తాపం చెంది మారావా? లేదు. తప్పించుకోవడానికి వేరే దారి లేక మారావు నువ్వు. జరిగిన తప్పు నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేదు నీకు. అందుకే నువ్వు అప్రూవర్గా మారావు. మారాలి. నువ్వే కాదు, నీ హైకమాండ్లో ఉన్న అందరూ వస్తారు ఇంకా మారడానికి. దుర్మార్గులు, రాక్షసులు, నరరూప రాక్షసులు మీరా ఇంతకాలం మమ్మల్ని పరిపాలించింది. సిగ్గుపడుతున్నాం మీకు ఓటేసినందుకు ప్రజలు. ఈ దర్యాప్తు మంచి పురోగతి సాధిస్తుందని, దొంగలని నరరూప రాక్షసులని వాళ్ళ పాపాలను బయట పెడుతుందని, వాళ్ళకి తగిన సెక్షన్లు పెట్టి మళ్ళీ మళ్ళీ బయటకు రాకుండా అటువంటి సెక్షన్లు పెట్టి కోర్టుల చేత వారికి శిక్షలు వేయిస్తుందని దర్యాప్తు సంస్థలని నేను కోరుకుంటున్నాను. అలా చేస్తాయని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయంలో మీ పాలనలో ఎన్నైనా జరగనివ్వండి, ఏవైనా జరగనివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఇది. దీనిలో ఏమాత్రం పొరపాటు జరిగినా మిమ్మల్ని కూడా భగవంతుడు క్షమించడం, ఆ శ్రీనివాసుడు క్షమించడం మిమ్మల్ని కూడా. అంచేత ప్రభుత్వం, పైగా చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, నా కులదైవమే శ్రీ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ఆ వేళ అని చెప్తాడు. అంచేత ఆ శ్రీనివాసుని కృప మీకు ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోమని మీ విచారణ సంఘానికి, మీ పోలీస్ వాళ్ళకి తెలియపరచండి. ఆర్డర్స్ ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి. అలా ఇస్తారని, హిందువులందరికీ న్యాయం చేకూరుతుందని, అలాగే న్యాయస్థానాలు కూడా హిందువులందరికీ న్యాయం చేస్తాయని ఆశిస్తున్నాను. అలాగే వారిని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇక మన తెలుగు సోదరీమణులందరికీ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినా నచ్చకపోయినా సరే కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియపరచాలని కోరుకుంటూ, అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారని, బెల్ ఐకాన్ తోటి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.